అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి భారత్ అమెరికా సంబంధాలపై కొత్త చర్చలకు దారితీస్తోంది. ట్రంప్ ఈగో కేంద్రిత విధానం, ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ సందర్భంలో భారత్ ఆయన పాత్రను ప్రస్తావించకపోవడంతో ఆయన వ్యూహాత్మక నిర్ణయాల్లో ఆవేశం ప్రతిబింబిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ యాపిల్ కంపెనీ భారత్లో పెట్టుబడులు పెట్టొద్దని ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం, సుంకాల ద్వారా భారత్ను ఒత్తిడి చేయడం వంటి చర్యలు ట్రేడ్ వార్ భయాన్ని రేకెత్తిస్తున్నాయి. అయితే భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వ్యాఖ్యలు ట్రంప్ వైఖరిని మరింత రెచ్చగొట్టినప్పటికీ భారత్ అమెరికా ఆంక్షలకు భయపడడం లేదని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితులు రాబోయే రోజుల్లో ఎలాంటి సవాళ్లను తెచ్చిపెడతాయి అనేది ఆసక్తికరంగా మారింది. ట్రంప్ తన ఎక్స్ పోస్టుల్లో భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్లో తన పాత్రను పదే పదే హైలైట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రకారం భారత్ పాకిస్తాన్లతో చర్చల ద్వారా అణుయుద్ధాన్ని నివారించిన క్రెడిట్ తనదేనని పదే పదే చెప్పుకొచ్చారు. అయితే భారత్ ఈ విషయంలో ట్రంప్ పాత్రను అధికారికంగా గుర్తించలేదు. దీంతో ఆయన వ్యక్తిగత ఈగో దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో భారత్లో పెట్టుబడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడో తయారు చేసిన ఐఫోన్లను అమెరికాలో అమ్ముతామంటే ఉపేక్షించబోనని యాపిల్ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా మినహాయించి ఇతర దేశాల్లో తయారు చేసిన ఐఫోన్లను దేశీయంగా అమ్మితే 25% టారిఫ్ విధిస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు భారత్ను ఆర్థికంగా ఒత్తిడి చేసే ప్రయత్నంగా చూడవచ్చు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ట్రంప్ సుంకాల విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థలో భారత్ బలమైన స్థానంలో ఉందని, అమెరికా సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపవని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ ఒత్తిడి వ్యూహాలకు ధీటుగా సమాధానమిచ్చేలా ఉన్నాయి. అయితే ఇవి ట్రంప్ ఈగోను మరింత రెచ్చగొట్టే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. జయశంకర్ వ్యాఖ్యలు భారత్ యొక్క ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని నొక్కి చెప్పినట్లయింది. ట్రంప్ భారత్పై 27% ప్రతీకార సుంకాలు విధిస్తామని ప్రకటించడం, వెనిజువలా నుంచి చమురు దిగుమతులపై 25% సుంకం విధించే హెచ్చరికలు జారీ చేయడం వంటి చర్యలు వాణిజ్య యుద్ధ భయాన్ని రేకెత్తిస్తున్నాయి. భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉండడంతో ఈ ఆంక్షలు ఆర్థికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నిపుణులు భారత్ బలమైన అంతర్గత ఆర్థిక వ్యవస్థ, తక్కువ విదేశీ ఆధారితత కారణంగా ఈ సుంకాలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉందని చెబుతున్నారు. మూడీస్ రేటింగ్ ఏజెన్సీ కూడా భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రశంసించింది. ట్రంప్ వైఖరి కొనసాగితే భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు సవాళ్లను ఎదుర్కోవచ్చు. రష్యా నుంచి S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు వంటి విషయాల్లో అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అలాగే భారత్ ఎగుమతి చేసే ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులు, టెక్స్టైల్స్పై అధిక సుంకాలు భారత వ్యాపారాలను ప్రభావితం చేయవచ్చు. అయినప్పటికీ భారత్, బ్రిటన్, EFTA వంటి ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను వేగవంతం చేయడం, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల ద్వారా స్వావలంబనను పెంచడం వంటి చర్యలతో ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ట్రంప్ వైఖరి భారత్పై ఒత్తిడి పెంచే ప్రయత్నంగా కనిపిస్తున్నప్పటికీ భారత్ ఆర్థిక స్థిరత్వం, వ్యూహాత్మక విధానం ఈ ఆంక్షలను తట్టుకునే సామర్థ్యాన్ని చూపిస్తున్నాయి. జయశంకర్ వ్యాఖ్యలు, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు అమెరికా ఒత్తిడికి భారత్ లొంగదని సంకేతమిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు ఈ ఉద్రిక్తతలను తగ్గించే కీలక అంశాలుగా ఉండనున్నాయి. భారత్ ఈ సవాళ్లను అవకాశాలుగా మలుచుకునే వ్యూహంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు.